పార్థు అయితే భానుమతికి బ్యాగ్స్ అవి బట్టలవి తెస్తూ ఉంటాడు. "ఇదిగో ఇది నీ బ్యాగ్" అని అనేసరికి, "ఏంటి కొత్త బట్టలా?" అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భాను. కొత్త బట్టలా అని చెప్పేసి చాలా సంబరపడుతూ ఉంటుంది. ఇక భాను సంబరం చూసి పార్థు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ అయితే అలా చూసేసరికి ఇక కోటేశ్వరరావు కూడా అలా చూస్తూ ఉంటాడు ప్రమీల వైపు. నిజంగా కోడలు కూతురు అదృష్టవంతురాలు అనేది అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అలా అనుకునేసరికి పార్థు అయితే కోటేశ్వరరావుకి కూడా బట్టలు ఇస్తూ ఉంటాడు. "ఇదిగో మామయ్య ఇవి నీకు" అని చెప్పేసి అనేసరికి కోటేశ్వరరావు అయితే బట్టలు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పార్థు కూడా వాళ్ళ అమ్మకు కూడా బట్టలు ఇస్తూ ఉంటాడు. "ఇదా అత్తయ్య" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "ఈ కొత్త బట్టలన్నీ రేపు మీరు వేసుకొని ఒక చోటుకి వెళ్ళాలి. అందరూ తెల్లవారు లెగ్గానే కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వండి" అని అనేసరికి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. "ఎక్కడికి జీప్ అబ్బాయి, నాకు చెప్తావా చెప్పవా" అని భాను అయితే అడుగుతూ ఉంటుంది. "నువ్వు వారిని ఎన్నిసార్లు అడిగినా ఎంత దినిగా అడిగినా సరే నేను చెప్పిన ఆన్సర్ ఒక్కటే, చెప్పను, రేపు వెళ్ళినప్పుడే చూపిస్తాను" అని పార్థు అంటూ ఉంటాడు. "జీప్ అబ్బాయి నువ్వు కానీ చెప్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "ఏంటది చెప్పు ఫస్ట్" అనేది అంటూ ఉంటాడు పార్థు. "నువ్వు చెప్తే నేను ఖచ్చితంగా ఇస్తాను ఒకటి" అని చెప్పేసి అనేసరికి, "ఏంటి" అని అనేసరికి, "గిఫ్ట్ అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం, కానీ నీకు నేను ఒకటి ఇస్తాను" అని అనేసరికి పార్థు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. "ఏంటో ఒకసారి చెప్పు, దాన్ని బట్టి చెప్తాను" అని అంటూ ఉంటుంది. ఇక భాను అయితే వెళ్ళి తన బుక్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. ఏం చేస్తుంది, మళ్ళీ ఏదైనా కవిత చెప్తుందా ఏంటా అని అయితే పార్థు అలా చూస్తూ ఉంటాడు. ఇక భాను అయితే తన బుక్స్ దగ్గరికి వెళ్ళి ఏదో తీస్తూ ఉంటుంది. ఇక తీసి పార్థు దగ్గరికి అయితే తెస్తూ ఉంటుంది. ఇక పార్థు అయితే అలా చూస్తూ ఉండిపోతాడు భాను వైపు ఏమిస్తుందా అని.